చెప్పండి సిద్ధి గారు. బైబిల్లో స్త్రీ అనేటువంటి పాత్ర నెత్తి మీద ముసుగేసుకుండాలి, ప్రవచనాలు చెప్పకూడదు లాంటి ఏమైనా దిక్కుమాల వాక్యాలు ఏమైనా ఉన్నాయా? ఆ ముక్క మా సర్వెంట్ కనపడదా? ఒకసారి చూపించండి, నేర్చుకుంటాడు రెండు ముక్కలు. ఏసై కొట్టేశారట అది వచ్చి. పనోడి కళ్ళు మూసిపోతాయండి అప్పుడు పనోడికి అప్పుడు కళ్ళు మూసిపోతాయి. తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చేయను లేక ప్రవచించును ఆ పురుషుడు తన తలను అవమానపరచును. ప్యాంటు షర్ట్ వేసుకున్నాడు, నెత్తి మీద క్యాప్ పెట్టుకోకూడదు అని చెప్తాడు. అంటే క్రిస్టియన్స్ నెత్తి మీద క్యాప్ పెట్టుకోకూడదు ఎప్పుడని ప్రార్థన చేసేటప్పుడు పెట్టుకోకూడదు. ఓకే, ఒకసారి మళ్ళీ చెప్పండి. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయను లేక ప్రవచించును ఆ పురుషుడు తన తలను అవమానపరచును. ప్రార్థన చేసే ప్యాంటు షర్ట్ వేసుకున్నాడు, నెత్తి మీద టోపీ పెట్టుకుని ప్రార్థన చేయకూడదని చెప్తున్నాడు. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయను లేక ప్రవచించును ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఎలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండును. నెత్తి మీద గుడ్డ లేకుండా బయటకు వచ్చారు అంటే కనుక మీ బతుకు బస్ స్టాండ్ అని చెప్తున్నాడు బేసిక్ గా ప్రార్థన చేసేటువంటి సమయంలో. స్త్రీ ముసుగు వేసుకుని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకునవలను. అదేంటి, నెత్తి మీద గుడ్డేసుకుంటే కటింగ్ చేయించుకోవాలి. ఓకే, కత్తిరించుకున్నట్టు ఏమను ముసుగు గనక వేసుకోకపోతే గుండు కొట్టించుకోవాలి. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయనో లేక ప్రవచించనో ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఎలాగనగా అది ఆమెకు క్షౌరం చేయబడినట్టుగానే ఉండును. స్త్రీ ముసుగు వేసుకొని ఎడల, యాక్చువల్లీ తప్పండి, వేసుకొనని ఎడల అనాలి, ప్రింట్ తప్పది. అండ్ ఎవ్రీ ఉమెన్ హూ ప్రేస్ ఆర్ ప్రొఫెసెస్ విత్ హెర్ హెడ్ అన్కవర్డ్ డిజానర్స్ హెర్ హెడ్. ఇట్ ఈస్ జస్ట్ యాజ్ దో హెర్ హెడ్ వర్ షేవ్డ్. ఇఫ్ ఎ ఉమెన్ డస్ నాట్ కవర్ హెర్ హెడ్ షీ షుడ్ హ్యావ్ హెర్ హెయిర్ కట్ ఆఫ్. అది తప్పండి ఇక్కడ, వేసుకొనని ఎడల అది అక్కడ ఉండాల్సింది. అంతే. కొనని అటు ఇటు మారాలి అది. స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తన జుట్టును తన జడను, మన వాళ్ళకి జడ అంటే అర్థమవుతుంది కాబట్టి జడ మొత్తమును కూడా కత్తిరించేసుకున్నవారైనా కత్తిరించుకున్నట్టు ఏనను క్షౌరము చేయించుకున్నట్టు ఏనను స్త్రీకు అవమానం అయితే ఆమె ముసుగు వేసుకున్నవలెను. నెత్తి మీద బొచ్చు ఉండకూడదు, దాని మీద గుడ్డ కంపల్సరీగా ఉండి తీరాలి. ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగినే గాని పురుషుడైతే దేవుని పోలికయు మహిమయు అయి ఉన్నాడు. అంతేగాని పురుషుడి యొక్క ఎముక మాత్రం దేవుని యొక్క మహిమ అయి లేదు. కనుక ఆ ఎముక యొక్క తల మీద ముసుగు వేసుకొనకూడదు గాని స్త్రీ పురుషుని యొక్క మహిమ అయి ఉన్నది. ఎలా చెప్పారండి, దీన్ని నాకు అర్థం కావట్లేదా? సార్, పురుషుడు దేవుని యొక్క మహిమ ఉన్నాడు, స్త్రీ పురుషుని యొక్క మహిమ ఉన్నదంటే ఇంకా స్త్రీకి దేవుని యొక్క మహిమ రాదా? కాదు, ఇప్పుడు పురుషుడైనా సరే స్త్రీ నుంచి రావాలిగా. ఇప్పుడు అంటే ఆదాం గురించి చెప్తున్నాడు, అప్పుడు దాని గురించి అదేగా మరి చెప్పేది. వాడు పోల్చడం కరెక్టే పోల్చినాడు, కానీ సమానం కాదంటున్నాడు. అదే అర్థం కావట్లేదు. కాదు నాకేమంటుందంటే, సరే ఈ చదవండి ఒకసారి. వెళ్ళే ముందు డౌట్ అన్నమాట ఇక్కడ. పురుషుడు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు ఎవరికి ప్రార్థన చేయాలి? బైబిల్ దేవుడు, కొండల దేవుడు అనేటువంటి యెహోవాకి ప్రార్థన చేసుకుంటాడు. నెత్తి మీద బొచ్చు పెట్టుకుని ప్రార్థన చేసుకుంటాడు. సో పొరపాటున బొచ్చుడిపై బోడుగుండు వేయడం అనుకోండి, వాళ్ళు ప్రార్థన చేసుకోవచ్చో చేయకూడదో నాకు తెలియదు. సరే పక్కన పెడదాం. కానీ స్త్రీ వచ్చి దేవుని మహిమ కాదు, అంటే ఆ బైబిల్ దేవుడి మహిమ అయినటువంటి పురుషుడు మాత్రము బైబిల్ దేవుడిని ప్రార్థన చేస్తాడు. స్త్రీలకి బైబిల్ దేవుడితో సంబంధం లేదు. స్త్రీలు పురుషుడు యొక్క మహిమ ఉన్నారు కాబట్టి పురుషులకు ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది స్త్రీ అనేది. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అయినా బేస్డ్ ఆన్ దిస్ ఆర్ నాట్? వాక్యము 10వ వాక్యం ఒకసారి మళ్ళీ మీరు చూడాలా, నాకు చెప్పాలి కొంచెం. 10వ వాక్యం. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన 10 కాదు 7. పురుషుడైతే దేవుని పోలికయు మహిమై ఉన్నాడు కనుక తల మీద ముసుగు వేసుకోకూడదు, కానీ స్త్రీ పురుషుని మహిమయ్యే ఉన్నది, అందుకని ముసుగు వేసుకోవాలి. అంటే స్త్రీకి దేవుడి యొక్క మహిమ లేదు, పురుషుడి మహిమే ఉంది. కానీ ఆ మహిమ దేవుడి మహిమతో సమానం కాదు. అది విషయం. స్త్రీలు పురుషులు సమానం కాదు. కానే కాదు. ఇదిగో ఇక్కడ చెప్తున్నారుగా 1 తిమోతిలో, స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోనాలి.
స్త్రీ మౌనంగా ఉండాల్సిందే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయటకైనను ఆమెకు సెలవు ఇయ్యను. అంటే అధికారులుగా ఉండడానికి అసలు హక్కు లేదన్నమాట స్త్రీలకి. ఇది చూపించేగా అప్పుడు వాళ్ళని తొక్కేశారు ఆ 1000 సంవత్సరాల పాటు. మొదట ఆదామును తర్వాత హవ్వను నిర్మించబడి కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడింది. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతలందు నిలకడగా ఉండిన యెడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. ఏంటంటే ఈ దరిద్రం జనలాక్స్ వస్తున్నాం. నాకు తెలిసి కొన్నాళ్ళ తర్వాత మళ్ళా ఉన్న వాళ్ళందరూ ఎదవలతో పడలేక బంగాళాఖాతంలోకి వెళ్ళిపోయి పడవల మీద సంచార జీవితం జీవిస్తారేమోనండి. తర్వాత ఓ నెలకో ఎప్పుడో వచ్చి బయటికి సామాన్లు కొనుక్కొని మళ్ళీ వెళ్ళిపోతుంటారు బీచ్ లోకి. అంటే ఈ దరిద్రాలు చూడలేక మాక్సిమం మన కర్మకి దారుణాలు ఎన్ని వినాలో ఏమీ లేదండి. మనం కూడా వాడు చెప్పే ప్రతిదానికి కౌంటర్ ఇస్తే కొన్నాళ్ళు వీళ్ళు ఆపుతారు. ఇప్పుడు వీళ్ళు 70 ఏళ్ల నుంచి చేసింది అదే పని కదా, ప్రాపగండా. ఆ ప్రాపగండాని పాయింట్ టు పాయింట్ ఎదుర్కోవాల్సిందే. వాడు చెప్పేది అబద్ధం అని చెప్పి అందరికీ తెలిసిన ఇంకా ఆ మాట మాట్లాడలేడు. అవును, వాడు ప్రూఫ్ లేకుండా మాట్లాడతాడు, మనం ప్రూఫ్ చూపించి మాట్లాడాలి. అంతలా మాటలు అర్థం కాదు. అర్థం కాకపోవడానికి కారణం ఉంది. ఎందుకంటే రోజు వెళ్ళి బ్రెయిన్ వాష్ చేయించుకుని వస్తాడు కదా. వాడు చర్చలో ఏం చెప్తే అది నిజం. దాంట్లో తిరిగి ప్రశ్నించకూడదు కదా వాడు. అదేంటంటే మీరు ఇట్లా తప్పు చెప్పారని చెప్పకూడదుగా. దైవజనుడు వీళ్ళు ఈ స్థితికి వచ్చారంటే రోజు చేసే ప్రాపగండా సంవత్సరాల తరబడి. మరి అది పోగొట్టాలంటే మనం కూడా ఆ లెవెల్లో కష్టపడాల్సిందే. ఇంకా చెప్పాలంటే వాళ్ళ జనాభా కన్నా మన జనాభా ఎక్కువ అయినా సరే వాళ్ళ నిజాన్ని ఎందుకు నమ్ముతున్నారు? వాడు ఆ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. మనలో 10 మందే మాట్లాడుతున్నాం వీటి గురించి, ఇప్పుడు 100 మంది 1000 మంది, మిగతా కోట్ల మంది ఎందుకు మాట్లాడలా? అందరూ మాట్లాడిన రోజు వీడు నోరెత్తాడు, ఏ పనుడు నోరెత్తాడు. అప్పుడు అంటే ఇలాంటి అబద్ధాలు చెప్పడానికి భయపడతారు కనీసం. అదే చాలా మంది ఏమనుకుంటారంటే అనవసరమైన గొడవలు ఎందుకు అది ఇది అనుకుంటారు, కానీ మనం గొడవలు ఆడక్కర్లేదు. ఎందుకు చేస్తున్నావు ఒక ప్రశ్నిస్తే చాలు వాళ్ళకి. అసలు గొడవ పెట్టుకోవాల్సిన పని లేదండి. నువ్వు చెప్పిన దానికి ప్రూఫ్ చూపించు. నువ్వు చెప్పిన దానికి దానికి భయపడుతున్నారండి. అది జై శ్రీరామ, భారత్ మాతాకి జై.